Hi and hello to all. We are representing the Shanmukha ITI Kodad. Today we are going to complete the module number 3 wiring installation and earthing. The last topic remained in this module number 3 is Megger and earth resistance tester. మెగ్గర్ గురించి ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దీంతో మాడ్యూల్ నెంబర్ 3 ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎర్తింగ్ అండ్ వైరింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈ టాపిక్లో ఫస్ట్ వచ్చేసి ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్డినరీ వాల్యూస్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామంటే మనం ఓమ్ మీటర్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ సమ్టైమ్స్ దిస్ ఓమ్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఏ లోవర్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఓమ్ మీటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెగా ఓమ్ మీటర్. The term mega ohm meter is nothing but an instrument used to measure high amount of resistances in terms of mega ohms is known as mega ohm meter. Mega ohm meter అంటే ఏంటిదంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్. దేనికి యూజ్ చేస్తారంటే హై అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. దట్ హై అమౌంట్ ఆఫ్ మెజరింగ్ రెసిస్టెన్స్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ kilo ohms and mega ohms. Okay, that's why it is called as a mega ohm meter. Mega ohm meter is commonly termed as Megger అంటే ఏంటిదంటే ఈ మెగా ఓమ్ మీటర్ని మనం మెగ్గర్ అని అంటాం. మెగ్గర్ దేనికి యూజ్ చేస్తామంటే హై అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓమ్ మీటర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్డినరీ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. నౌ వాట్ ఈస్ ఏ మెగ్గర్ ఎలా ఉంటుంది చూడడానికి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ జనరల్లీ యూజ్డ్ టు మెజర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. ఒక ఎక్విప్మెంట్ ప్లేస్లో మనం ఏమి తీసుకుంటాం, ఒక ఇన్సులేషన్ రిలేటెడ్ బాడీ తీసుకుంటాం. ఆ ఇన్సులేషన్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది ఆ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేది ఏంటిదంటే మనం మెగ్గర్ అనేది యూజ్ చేస్తాం. మెగ్గర్ ఈస్ డయాగ్రామ్లో చూడండి. మెగ్గర్ విల్ బీ ఇన్ దిస్ షేప్. అంటే దీంట్లో ఒక రొటేటర్ అనేది ఉంటుంది, తిప్పడానికి రెండు టెర్మినల్స్ అనేవి ఉంటాయి, లైన్, న్యూట్రల్, లైన్ అండ్ ఎర్త్ అండ్ ఒక మెజరింగ్ మీటర్ అనేది ఉంటుంది. అదేం చూపిస్తుంది అంటే మెగా ఓమ్స్ రీడింగ్స్ని చూపిస్తుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ మెగ్గర్లో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు ఒక డయాగ్రామ్ చూసాం కదా, దీని లోపల ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్, a small DC generator. Second, a meter calibrated to measure high resistance. థర్డ్ వన్ వచ్చేసి ఏ క్రాకింగ్ సిస్టమ్. ఇవి త్రీ పార్ట్స్ వచ్చేసి దేంట్లో ఉంటాయంటే మెగ్గర్లో ఉంటాయి. మెగ్గర్ రిలేటెడ్ పార్ట్స్ ఏమేమిటి, DC జనరేటర్, నెక్స్ట్ వచ్చేసి మీటర్, నెక్స్ట్ వచ్చేసి క్రాకింగ్ సిస్టమ్. ఈ మెగ్గర్లో అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి ఎంత రేంజ్ వరకు ఉంటుంది, 500 volts వరకు మెగ్గర్ అనేది మెజర్ చేస్తుంది అనమాట. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, కిలో ఓమ్స్ టు మెగా ఓమ్స్. అవుట్పుట్ కరెంట్ వచ్చేసి 5 milliamps టు 10 milliamps వరకు ఇది మెజర్ చేస్తుంది మెగ్గర్ అనేది. అంటే అవుట్పుట్ కరెంట్ 500 volts, 5 to 10 milliamps రేంజ్ కరెంట్ దగ్గర మనకి ఏవైతే రెసిస్టెన్స్ వాల్యూస్ వస్తాయో ఆ రెసిస్టెన్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే మెగ్గర్. నెక్స్ట్ వన్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెగ్గర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏముంటుంది. ఫస్ట్ వన్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ సప్లై ది ఫ్లెక్స్ ఫర్ బోత్ జనరేటర్ అండ్ మెటీరింగ్ డివైస్. మనం చెప్పుకున్నాం కదా, దీంట్లో ఈ మెగ్గర్లో మనకి ఏమేమి ఉంటుంది, ఒక DC జనరేటర్ అనేది ఉంటుంది. DC జనరేటర్ ఏం చేస్తుందంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని కలిగి ఉంటుంది. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక రోటార్ అనేది ఉంటుంది కదా, ఆ రోటార్ని రొటేట్ చేయడం వల్ల, అంటే ఏంది, ఇక్కడ రొటేటింగ్ పార్ట్ ఒకటి ఉన్నది కదా, ఆ రొటేటింగ్ పార్ట్ ఏం చేస్తుంది అంటే జనరేటర్ రోటార్ని రొటేట్ చేస్తుంది. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్యలో రోటార్ రొటేట్ అవ్వడం వల్ల ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది, వోల్టేజ్ కాయిల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు జనరేటర్ టెర్మినల్స్. జనరేటర్ ఉంటుంది కదా, DC జనరేటర్, ఆ DC జనరేటర్ టెర్మినల్స్కి వోల్టేజ్ కాయిల్స్ని కనెక్ట్ చేస్తారు. కరెంట్ కాయిల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద రెసిస్టెన్స్ టు బి మెజర్డ్. దేనిదైతే రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలో ఆ రెసిస్టెన్స్ టెర్మినల్కి ఇన్నర్ టెర్మినల్స్కి మనకి ఏమేమి ఈ బాక్స్ లోపల ఇన్నర్ టెర్మినల్కి, లైన్, ఎర్త్కి ఈ కరెంట్ కాయిల్స్ అనేవి కనెక్ట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నోన్ రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ది టెర్మినల్స్
లైన్ అండ్ ఎర్త్ టెర్మినల్స్ బయటికి కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్ అండ్ ఎర్త్ టెర్మినల్స్కి మనం ఏందైతే ఏ డివైస్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలో ఆ డివైస్ యొక్క 2 టెర్మినల్స్ని మనం లైన్కి ఎర్త్కి కనెక్ట్ చేసేసాం. నెక్స్ట్ ఈ ఆర్మేచర్ మ్యాగ్నెట్ ఈస్ రొటేటెడ్, ఈఎంఎఫ్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ ఆర్మేచర్ మ్యాగ్నెట్ అంటే ఏంటిది, ఈ రోటర్ ఉన్నది కదా, రొటేట్ చేస్తాం. మెగ్గర్ని రొటేట్ చేయడం అంటే ఏంటి, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం వల్ల ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దిస్ కాజెస్ కరెంట్ ఫ్లో. ఈఎంఎఫ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు కరెంట్, కాబట్టి వోల్టేజ్ డెవలప్ అవ్వడం వల్ల కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. దేని త్రూ, కరెంట్ కాయిల్ త్రూ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ బీయింగ్ మెజర్డ్. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ కాయిల్కి కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ బాక్స్ అనేది రెసిస్టెన్స్ని చూపిస్తుంది అనమాట. ది అమౌంట్ ఆఫ్ కరెంట్ డిటర్మైన్డ్ బై అవుట్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఆఫ్ జనరేటర్, దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు V/R. కరెంట్ని ఎంత రేంజ్ ఆఫ్ కరెంట్ అనేది డెవలప్ అయిందని ఎలా తెలుసుకుంటాం, ఈ మెగ్గర్ అనేది సమ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది చూపిస్తుంది, సమ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఆ వోల్టేజ్ని బేస్ చేసుకొని కరెంట్ వాల్యూని అనేది ఫైండ్ అవుట్ చేసేస్తాం. నెక్స్ట్ వన్, ది టార్క్ ఆర్ మీటర్ మూమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లో. మనం ఎంతైతే రొటేషన్ చేస్తామో ఆ రొటేషన్ ఏమంటామంటే టార్క్ అంటాం, టార్క్. నెక్స్ట్ ఆ టార్క్ అనేది ఏం చేస్తుంది అంటే మీటర్ మూమెంట్ని చూపిస్తుంది. మీటర్లో ఒక ఇండికేటర్ అనేది ఉంటుంది, ఇండికేటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. అది ఎంతైతే ఇండికేటర్ మూమెంట్ అయినదో అంతకి ఆ కరెంట్ ఫ్లో అయినట్టు ఉంటుంది అనమాట. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లో త్రూ ది కరెంట్ కాయిల్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కాజెస్ క్లాక్ వైజ్ రొటేషన్. ఏంటిది, క్లాక్ వైజ్ రొటేషన్ ఆఫ్ మీటర్. ఎప్పుడైతే మనం మెగ్గర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతామో అప్పుడు ఏమవుతుంది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కరెంట్ కాయిల్లో ఫ్లో అవ్వడం వల్ల ఎక్కడ ఇదంతా జరిగేది, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్యలో. ఎప్పుడైతే రోటర్ అనేది రొటేట్ అవుతుందో ఆ డీసీ జనరేటర్ అనేది మీటర్లో ఇండికేటర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతుంది అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే క్లాక్ వైజ్ టార్క్ అని అంటాం. నెక్స్ట్ ఏంటిది, ది ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై వోల్టేజ్ కాయిల్ రియాక్ట్స్ విత్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అండ్ డెవలప్ కౌంటర్ క్లాక్ వైజ్ టార్క్. కరెంట్ కాయిల్లో ఫ్లో అవ్వడం వల్ల క్లాక్ వైజ్ టార్క్ ఏర్పడితే ఈ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై వోల్టేజ్ కాయిల్స్లో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏం ఏర్పడుతుందంటే కౌంటర్ క్లాక్ వైజ్ టార్క్ అనేది ఏర్పడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ మీటర్ యొక్క ఇండికేటర్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అనేది, ఫర్ ఏ గివెన్ ఆర్మేచర్ స్పీడ్ వేర్ టార్క్స్ ఆఫ్ కరెంట్స్ అండ్ వోల్టేజ్ కాయిల్స్ బ్యాలెన్స్డ్, యాక్యురేట్ రెసిస్టెన్స్ మెజర్మెంట్ ఈస్ డన్. యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే ఈ రెండు టార్క్స్ యాంటీ క్లాక్ వైజ్ టార్క్, క్లాక్ వైజ్ టార్క్ అనేది రెండు బ్యాలెన్స్ అయిపోతాయో ఆ ఇండికేటర్ అనేది ఒక పాయింట్ దగ్గర స్టడీగా రీడింగ్ అనేది చూపిస్తుంది. దాన్ని ఏమంటామంటే యాక్యురేట్ రెసిస్టెన్స్ రీడింగ్ అంటాం. It does not have controlling torque, that's why the reading of the instrument shows anywhere on the meter but not zero. దీంట్లో ఏముంటుంది, ఈ టోటల్ ఈ ఇన్స్ట్రుమెంట్లో కంట్రోలింగ్ టార్క్ అనేది ఉండదు. టార్క్ అనేది కంట్రోల్ అవ్వదు. ఎప్పుడైతే వోల్టేజ్ కరెంట్ అనేది డెవలప్ అవుతుందో ఆ వోల్టేజ్ కరెంట్ అనేది డెవలప్ అయినప్పుడు ఆ మీటర్ యొక్క ఇండికేటర్ అయితే ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది, లేకపోతే వేరే పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే అది జీరో దగ్గరికి రాదు. ఎప్పుడైతే కంట్రోలింగ్ టార్క్ అనేది ఉంటుందో అప్పుడే ఆ మీటర్ యొక్క రీడింగ్ అనేది జీరో దగ్గర వస్తుంది. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయండి, ఒక మెగ్గర్ని యూజ్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాత అట్లా మొత్తం ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేస్తే ఏమవుతుందంటే అది జీరో దగ్గర ఆ ఇండికేటర్ అనేది రాదు, ఎందుకంటే దాంట్లో కంట్రోలింగ్ టార్క్ అనేది ఉండదు. దీస్ మెగావోమీటర్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ ఇన్సులేషన్ టెస్ట్. దేనికి యూజ్ చేస్తారు ఈ మెగావోమీటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెగ్గర్. మెగ్గర్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ ఇన్సులేషన్ టెస్ట్ చేయడానికి ఈ మెగ్గర్ అనేది యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రిమెంబర్ దిస్, ఇన్సులేషన్ టెస్ట్ ఆర్ డన్ బై మెగ్గర్. నెక్స్ట్ వన్, కనెక్షన్ ఫర్ మెజర్మెంట్. ఏదైనా ఒక ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని మెజర్ చేయాలనుకుంటే దానికి కనెక్షన్ ఎలా ఇస్తారు. ఫర్ కండక్టింగ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. దేని మధ్య, బిట్వీన్ లైన్ అండ్ ఎర్త్. లైన్ అంటే ఫేస్కి ఎర్త్కి మధ్యలో కండక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఎర్త్ టెర్మినల్ ఆఫ్ దిస్ మెగ్గర్ ఈస్ గివెన్ టు
కనెక్టెడ్ టు ఎర్త్. అంటే ఇది ఎర్త్ టెర్మినల్ ఆఫ్ మెగ్గర్ అనేది దేనికి కనెక్ట్ చేస్తుంది, ఎర్త్కి కనెక్ట్ చేస్తాం. ఇంకో టెర్మినల్ ఏంటిది, లైన్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు లైన్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మెగ్గర్ని రొటేట్ చేయడం వల్ల టార్క్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కరెంట్ కాయిల్స్లో కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ కరెంట్ అనేది ఫర్దర్ ఈ మీటర్ ఇండికేటర్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై వోల్టేజ్ కాయిల్స్ ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీటర్ రీడింగ్ని చూపించడానికి యూజ్ అవుతుంది. ఈ టూ టార్క్స్, క్లాక్ వైజ్ టార్క్, యాంటీ క్లాక్ వైజ్ టార్క్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో కరెక్ట్ యాక్యురేట్ రెసిస్టెన్స్ రీడింగ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రికాషన్స్ ఏంటిది, మెగ్గర్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఆన్ లైవ్ సిస్టమ్ మీద ఇది యూజ్ చేయకూడదు. అంటే ఎర్త్కి లైన్కి మధ్యలోనే చేయాలి, రెండు లైవ్ వైర్ల మధ్య చేయకూడదు. నెక్స్ట్ అనేది రొటేట్ ఓన్లీ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే రొటేట్ చేయాలి మెగ్గర్ని. డూ నాట్ టచ్ ది టెర్మినల్స్ ఆఫ్ మెగ్గర్ వైల్ కనెక్టింగ్ టెస్ట్. ఎప్పుడైతే టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాను అనుకోండి, అది ఎంత వోల్టేజ్ అనేది 500 volts వరకు అది మెజర్ చేయగలుగుతుంది. మనకి సింగిల్ ఫేస్లోనే 220 volts వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, మనకి ఫర్దర్గా మనం టచ్ చేసామనుకోండి, మనకి షాక్ లోనయ్యే ప్రమాదం ఉంటుంది, అంటే యాక్సిడెంట్ జరగవచ్చు. అందుకనే టెర్మినల్స్ని ఎప్పుడు టచ్ చేయకూడదు టెస్ట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ మెగ్గర్ అనేది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చెకింగ్ చేయడానికి, నెక్స్ట్ కంటిన్యూటీ చెక్ చేయడానికి. స్పెసిఫికేషన్స్ ఏంటిది, పుష్ బటన్ టైప్ ఫర్ జనరల్ అప్లికేషన్స్, మోటరైజ్డ్ టైప్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్. అంటే ఇది పుష్ బటన్ అంటే ఏంది, మెగ్గర్ని దానికి పెట్టేసి, అంటే లైన్కి ఎర్త్కి మధ్యలో పెట్టేసి పుష్ బటన్ని పుష్ చేసి పట్టుకున్నాం అనుకోండి, దాని మధ్య రెసిస్టెన్స్ ఎంత ఉందో డిజిటల్ ఫామ్లో చూపిస్తుంది. మోటరైజ్డ్ టైప్ ఎట్లా ఉంటుంది, మోటరైజ్డ్ టైప్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇండికేటర్ అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి 250 volts, 500 volts, 1 kV, 2.5 kV, 5 kV, అంటే 5000 volts వరకు కూడా రీడింగ్ని 5000 volts దగ్గర ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయడానికి మెగ్గర్ని డెవలప్ చేశారనమాట. ఓకే, ఇవి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్. మన యొక్క స్పెసిఫికేషన్స్ని బట్టి మనం ఎంత వోల్టేజ్ రేంజ్ని తెచ్చుకుంటే సరిపోతుంది ఇవి స్పెసిఫికేషన్స్. ఓకే, ఇది వచ్చేసి మెగ్గర్ గురించి. మెగ్గర్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తారు, మెగా ఓమ్స్లో రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్. ఎప్పుడైతే ఎర్త్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తామో దానికి ఒక టెస్టర్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అని అంటాం. ఎర్తింగ్ నెసెసరీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, దేనికి, టు అవాయిడ్ డేంజరస్ షాక్ హెజార్డ్స్ డ్యూ టు ఫాల్స్ అక్కర్ ఇన్ దిస్ సిస్టంలో ఎప్పుడైనా ఏమైనా డేంజరస్ హెజార్డ్స్ అనేవి జరిగినాయి అనుకోండి, వాటిని అవాయిడ్ చేయడానికి, జరగకుండా ఉండడానికి అవాయిడ్ చేయడానికి ఎర్తింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, మెజరింగ్ ఆఫ్ ఎర్త్ రెసిస్టెన్స్ టు ఎన్ష్యూర్ ది సేఫ్టీ వాల్యూ ఆఫ్ ఎర్త్ ఎలక్ట్రోడ్ రెసిస్టెన్స్. ఎర్తింగ్లో మనం ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తాం. ఆ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎప్పటికప్పుడు సేఫ్టీ వాల్యూ ఉన్నదా లేదా అని టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకు, ఎర్త్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా స్మాల్ ఉండాలి. స్మాల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటేనే హై అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఎప్పుడైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఎర్త్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్. అసలు ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అంటే ఏంటిది, an electrical measuring instrument used to measure the resistance between 2 points on the earth is called earth resistance tester. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మెగ్గర్ వచ్చేసి ఒక లైన్కి ఎర్త్కి మధ్యలో రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, అది మెగా ఓమ్స్లో ఉంటుంది. ఇదేంటిది, ఎర్త్ యొక్క 2 points మధ్యలో ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయడానికి ఎర్త్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు, ఇక్కడ ఇది లో అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ని యూజ్ చేస్తాం. ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ ఈజ్ అన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎర్త్ పైన 2 points మధ్యలో రెసిస్టెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రిన్సిపుల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ ఫాల్ ఆఫ్ పొటెన్షియల్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని ఇది వర్క్ అవుతుంది. ఏంటిది, ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అనేది. ఎగ్జాంపుల్ చూడండి, ఏబిసి అనేవి 3 ఉన్నాయి కదా, 3 ఏకి బికి మధ్యలో రెసిస్టెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. ఏంటిది, ఇది ఫాల్ ఆఫ్ పొటెన్షియల్ మెథడ్లో ఈ ఏ అనేది ఎర్త్ కండక్టర్, సి అనేది ఇంజెక్టెడ్ కండక్టర్ అనమాట. బి వచ్చేసి ఏంటిది,
మెజరింగ్ రెసిస్టెన్స్, ఏ పాయింట్ దగ్గర అయితే రెసిస్టెన్స్ మెజర్ చేస్తామో అది బి పాయింట్ అనుకుందాం. ఓకేనా. See this diagram. This is the first one, earth resistance testing procedure for earth resistance ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక ప్రొసీజర్ అనమాట. ఎట్లా ఉంటుంది చూడండి. రెడ్ కలర్లో వచ్చేసి నేను ఎట్లా రిప్రజెంట్ చేస్తానంటే ఇంజెక్టెడ్ ఎలక్ట్రోడ్, నెక్స్ట్ మెజరింగ్ రెసిస్టెన్స్ ఎట్ వేర్ పాయింట్ అనమాట పొజిషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోడ్ గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో వచ్చేసి మెజరింగ్ రెసిస్టెన్స్, ఏ పాయింట్ దగ్గర అయితే మనం రెసిస్టెన్స్ మెజర్ చేయాలో దాన్ని బ్లూ కలర్తో రిప్రజెంట్ చేసాం, దాన్ని బి అనుకున్నాం. ఏ వచ్చేసి ఎలక్ట్రోడ్, సి వచ్చేసి ఇంజెక్టెడ్ ఎలక్ట్రోడ్ డయాగ్రామ్. ఓకే, ఇటు వచ్చేసి ఏంటిది ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అనేది ఉంటుంది. టెస్టర్లో ఇక్కడ పుష్ బటన్ టైప్ యూజ్ చేసామనుకోండి. ఈ ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంజెక్టెడ్ ఎలక్ట్రోడ్ రెడ్, బ్లూ వచ్చేసి ఏమో మెజరింగ్ రెసిస్టెన్స్ వేర్ వీ హ్యావ్ టు ఫైండ్ పాయింట్. ఆ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే మనం రెసిస్టెన్స్ మెజర్ చేయాలో అది బ్లూ కలర్ తోటి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి ఎర్త్. వీటన్నిటి కూడా వాటి యొక్క రెస్పెక్టివ్ కలర్స్కి తగ్గట్టు మనం ఏం చేయాలంటే కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎంత ఉండాలి, ఈ డిస్టెన్స్ ఏకి అంటే ఇది గ్రీన్ అంటే ఎర్త్ ఎలక్ట్రోడ్కి ఇంజెక్టెడ్ ఎలక్ట్రోడ్కి మధ్యలో గ్యాప్ అనేది ఎంత ఉండాలంటే ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్కి ఎంత ఉండాలంటే 80 to 100 ఫీట్ డిస్టెన్స్ అనేది ఉండాలి. అప్పుడే యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఇట్లా కనెక్ట్ చేస్తామో ఫాల్ ఆఫ్ పొటెన్షియల్ మెథడ్ ప్రకారం దీనికి ఏమవుతుందంటే ఎర్త్ ఎలక్ట్రోడ్ దగ్గర ఎప్పుడైనా కానీ 0 పొటెన్షియల్ అనేది ఉంటుంది. లాస్ట్ ఇక్కడ ఇంజెక్టెడ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఎంత ఉంటుందంటే హై పొటెన్షియల్ అనేది ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనం ఎక్కడైతే పొజిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పొజిషన్స్ చూడండి, పాయింట్ 1, 2, 3 డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర ఈ యొక్క మెజరింగ్ పాయింట్ని చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎర్త్ రెసిస్టెన్స్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఎంత ఉన్నది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది, ఈ 3 పొజిషన్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ 3 పొజిషన్స్ దగ్గర ఒక దగ్గర 12 ohms, ఒక దగ్గర 10 ohms, ఒక దగ్గర 20 ohms వచ్చింది అనుకోండి. వీటి యొక్క యావరేజ్ ఏమవుతుంది, ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ అవుతుంది. అదే ఏమవుతుంది, ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ది ప్రొసీజర్ ఫర్ మెజరింగ్ ది ఎర్త్ రెసిస్టెన్స్ బై యూజింగ్ ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్. ఓకే, at last what we learnt about module number 3 earthing practice and installation లో మనం ఏం నేర్చుకున్నాం. ఫస్ట్ మెయిన్ స్విచెస్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ గురించి, నెక్స్ట్ ఎనర్జీ మీటర్ బోర్డ్ ఇన్స్టాలేషన్, ఎస్టిమేషన్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్, టెస్టింగ్ ఏ డొమెస్టిక్ వైరింగ్, ఎర్తింగ్ మెక్కర్, ఫైనల్గా ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్. ఓకే, దిస్ ఈజ్ for today we have completed module number 3 earthing practice. Okay, tomorrow we will come up with module number 4 illumination. Thank you and bye bye. Please note down and practice carefully.